अवतार मेहर बाबा की దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అని మరొకసారి నా మనవి. తర్వాత మీ ముందు కూర్చున్న వారు, ఎందుకంటే నాకు ఒకసారి నేను ఉద్యోగంలో ఉండేటప్పుడు మా కొలీగ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒకరోజు హడావిడిగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మహమ్మద్ ప్రవక్త కుటుంబానికి సంబంధించిన ఆయన వచ్చాడు, ఆయనకు దండం పెట్టడానికి వెళ్ళామన్నాడు. 1500 సంవత్సరాల క్రితం అది. మరి ఇప్పుడు స్వయంగా బాబాకు తమ్ముడైన ఆది జూనియర్, వారి కుమారుడు, బాబా పర్యవేక్షణలో బాబా యొక్క ఒడిలో పెరిగినటువంటి దారా ఈ రోజు మన మధ్యన ఉన్నారు. అలాగే వారిద్దరిని కలిపి ఆ అమృత్ కూడా శత్రుఘ్న కుమారుని బాబాకు చాలా సన్నిహితమైనటువంటి ప్రేమికుని యొక్క కుమార్తె. వారిద్దరు కూడా బాబాకి, ఆ రెండు కుటుంబాలు కూడా బాబాకు చాలా సన్నిహితమైన సంబంధం కలిగినటువంటి కుటుంబాలు. అలా ఆ కుటుంబాలని, అంతేకాదు వారేమో హిందువులు, వీరేమో మరి జొరాస్ట్రియన్స్, ఈ రెండింటిని కలిపారు. ముందు ముందు మానవాళి ఏ రకమైనటువంటి బాహ్యమైనటువంటి భేదాలకు తావు లేకుండా ఉండే నవమానవాళిని తీసుకురావాల్సినటువంటి మెహర్ బాబా అలా వారిద్దరిని కలిపారు. అది కూడా 1 నెల 7 రోజులు ఆయన శరీరం చాలించడానికి ముందు మెహరాబాద్లో అక్కడ వారిద్దరి వివాహం జరిపించారు. మెహరా బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళకి 22 డిసెంబర్ 1968. తర్వాత 23 రోజున 23 డిసెంబర్ 1968 రోజున వారి వివాహం జరిగింది. సో ఇప్పుడు నేను ఐ డోంట్ టేక్ మచ్ టైం, ఐ రిక్వెస్ట్ దెమ్ టు నౌ ప్లీజ్ స్టార్ట్. It's very difficult to follow such wonderful speakers and singers, but anyway, I do my best. I do my best. But anybody needs to go to the bathroom or take rest. This is a very good time. You won't miss anything. ఇక్కడ ఎందుకంటే భాష మీరంతా తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగులో పాడుతున్నారు, అవన్నీ మాకు అర్థం కాకుండా భావం అర్థం అవుతుంది మాకు. అయితే ఇప్పుడు మేము మాట్లాడినా కూడా మాట్లాడిన టైంలో ఆయన చమత్కరించి ఏమంటున్నారంటే, ఏదైనా అర్థం కాకపోతే బాత్రూమ్ కానీ ఎక్కడ కానీ వెళ్ళొచ్చే టైం కూడా పనికి వస్తుంది. First of all, on behalf of Amrit and myself, I would like to thank the Carvalho Baba Center here for inviting us for this special Jubilee program and giving us the opportunity to share in Baba's love with you all. In January, during our TV, when the group head from the center came to our house, especially to invite us, of course, he very cleverly told us that Baba sent him a special message to invite us for this program. So there was no question of refusing such a request. But he also said, we want you there as special guests. Now, as Ramakrishna quite rightly said, we are all here by beloved Baba's divine invitation. So in my view, we are all special guests. అయితే ఈ కార్యక్రమానికి వాళ్ళు రావడం కోసం అమరతిథి సమయంలో రంగప్రసాద్ సత్యనారాయణ ఈ కేంద్రానికి అధ్యక్షులు కార్యదర్శి వాళ్ళు వచ్చి ఆయన అంటున్నారు, వాళ్ళు ఎంత తెలివిగా మాకు చెప్పారంటే, మేము ఎక్కడ నువ్వు అంటాము అని మేము రాము అనకుండా బాబా మాకు ఒక ఆదేశం ఇచ్చి మీ దగ్గరికి పంపించారు. ఈ కార్యక్రమంలో మీరు ఇక్కడ ముఖ్య అతిథులుగా ఉండాలి అని బాబా పెట్టేశారు అన్నమాట. కాబట్టి ఇక మేము రాము అని అనేటువంటి అవకాశం కూడా వినియోగించుకోలేకుండా మమ్మల్ని అలా పిలిచారు. కానీ నా స్పీచ్ ప్రిపేర్ చేసి ఆయన అన్నారు, చెప్పినట్టుగా ఇది ఎవరో కాదు, బాబా స్వయంగా పిలిచినటువంటి పిలుపు, బాబా పిలుపు మేరకు వచ్చాం కాబట్టి మేమే కాదు, మీరందరూ కూడా స్పెషల్ గెస్ట్లే ఈ సావాసానికి, ఎందుకంటే అందరినీ ఆయన పిలిచారు కాబట్టి. I just also want to say that many of you
shower on me that makes me realize how fortunate I am. So I thank you. అయితే నేను మీ దగ్గరికి వచ్చాను, అలాగే బాబా పిలుపు మేరకు మరి మీరందరూ వచ్చి నన్ను కలిసి ఆలింగనం చేసుకొని చేతులు స్పర్శించి నన్ను ఏదో కొంచెం ప్రత్యేకంగా గొప్పగా అనుకుంటున్నారు. నిజానికి నేను అదృష్టవంతుడే, ఎందుకంటే బాబా కుటుంబంలో పుట్టినందుకు. బాబా కుటుంబంలో పుట్టిన అదృష్టం ఎలా ఉంది నాకు. కానీ ఇది నిజంగా నేను గొప్పవాడిని ఎందుకు అవుతున్నానంటే మీ అందరి ప్రేమ నా మీద వర్షింపజేస్తున్నారు కాబట్టి ఆ ప్రేమ ద్వారా నేను గొప్పవాడిని అవుతున్నాను అంటున్నారు. Thing I want to add, as I often say, Erich would say that one day Baba told me that you will get to experience my divinity through my knowledge. And for me that's what's happening. So thank you for giving us this opportunity of being here and sharing this love with you all. అయితే ఎప్పుడు ఈ నుంచి చెప్తూ ఉండేవారట, బాబా ఈ నుంచి చెప్పినట్టుగా ఏంటి, మీరు నా దివ్యత్వాన్ని అనుభవించాలి అంటే నా ప్రేమికుల మధ్యన ఉండాలి. సో ఆ రకంగా నేను మీ అందరి మధ్యన ఉండటం వల్ల బాబా యొక్క దివ్యత్వాన్ని అనుభవించే అవకాశం నాకు కలిగింది. అందుకని మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. I'll just say that the most background history. Okay, well, let me begin by saying that I'm not known for giving speeches or talks, but I can share with you my time with Baba, and of course the most significant time was at the time when Baba arranged my marriage with Baba. But let me just go a little back, a little history, as I was introduced to you all. My father was known as Adi. Adi also known as Adi Junior. And I was born in 1944 in what I call my family home, Vila Villa. And I grew up there for the first 30 years of my life. అయితే నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే నాకు తెలిసినప్పుడు బాబాతో నాకున్న అనుభవం బాబా మా ఇద్దరికి చేసిన వివాహం గురించింది. కానీ అది చెప్పే ముందుగా ఎందుకంటే నేను మా నాన్నగారి అంటే ఆది జూనియర్ గురించి ఆయన ఇది కొన్ని విషయాలు చెప్పి మళ్ళీ ఆ విషయానికి వెళ్తానని చెప్తున్నారు. నేను 1944లో పుట్టాను. మా ఇంటి దగ్గర అక్కడే పెరిగాను. While giving birth to me, my mother died. So my father went to Calcutta, who was of Hyderabad, attending the program, wedding reception for Nariman and Anawal Radhachandji. And when my father told Baba that my mother was dying, Baba came to the house where I was born, Vila, and he stood by my mother's bedside and placed his hand over her eyes and closed her eyes, and then turned to my father and told him, "Don't worry, she's very happy with me." అలా నేను పుట్టిన తర్వాత కొద్ది రోజుల్లోనే మా అమ్మగారు చనిపోయారు. అది మా నాన్నగారు బాబాకు చెప్తే బాబా వచ్చి ఆమె పక్కన కూర్చొని ఆ కళ్ళు చేతులతోని మూసి మా నాన్నగారికి ధైర్యం చెప్పి, నువ్వేమీ చింతించవలసిన పని లేదు, ఆమె నాలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. So, as I said, the first 30 years I lived in this household because my family, it became my family, we moved settled, and there are 3 children. And I grew up there, and as a child, I also was fortunate to get to spend time with Baba. Baba would invite us to come and see
హైదరాబాద్లో మెహరాజాద్లో నా చిన్న పసితనంలో బాబాతో ఉండి బాబాను ఎప్పుడు దర్శించుకునేటువంటి అవకాశం బాగా నాకు కలిగింది. But as a child, Baba was my uncle. In fact, I would call him Uncle Baba. Now, there were quite a few occasions when I got to think of Baba, but I can just narrate one such time when I was taken to be with Baba to meet him, and it was at Melzar. అయితే అలా ఉంటే మరి బాబా ఎవరు? సాక్షాత్ భగవంతుడే. కానీ నాకు పెద్దనాన్న భగవంతుడు. అందుకని నేను అంకుల్ బాబా అని పిలిచేవాడిని అంటున్నారు ఆయన. అంటే పెద్దనాన్న పెద్దనాన్నగా బాబాగా ఉండేవాడిని. అలా బాబా దగ్గరికి వెళ్ళిన సంఘటన అన్నింటిలో ఒకసారి మనకు మెహరాజాద్లో వెళ్ళి బాబా దర్శనం చేసుకోవడం జరిగిన సంఘటన. అయితే బాబా ఆయన ఎవరికి అలా అయిపోతారు, పిల్లవాడైపోతాడు. బాగా తెలివంతుడైపోతాడు. వాళ్ళకి కావాల్సిన సందేశాలు అవి ఇస్తూ ఉంటారు. పిల్లలు వస్తే వాళ్ళతో చిన్న పిల్లవాడగా ఆటలాడుకుంటారు. అలా ఆయన ఎవరికి ఆ రకంగా చూపించగా అయిపోయి అలా ప్రవర్తించేవారు. So on this occasion, I remember Baba said, "Come on, sit on my lap." So I jumped onto Baba's lap, and Baba's petting me, asking about my study, and then he said, "Come on, you want to play games?" And I said, "Yes, Baba." So of course, sitting on Baba's lap, what games could we play? The simple games that we played in our childhood, where you would hold out your hand and the other person would try to slap it. So of course, every time I would try to slap Baba's hand, I would miss and just hit air. అయితే అలా నేను ఆ చిన్న వయసులో బాబా దగ్గరికి వెళ్ళగానే నేను పిల్లవాడిగా వెంటనే పిల్లవాడు అయిపోయారా, నా ఒళ్ళో కూర్చో అని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకోవాలని పిల్లలతో మొదలు ఏం చేస్తారు, చేయి మీద చాచి చేయి మీద చేయి కొట్టుకోవటం చిన్న పిల్లలు మొట్టమొదలు చేసే పని. బాబా చేయి చాపి కమాన్ ప్లే అంటే మనం ఆడుకుందాము అంటే అప్పుడు నేను ఆ చేయి తీసి బాబా చేతిలో పట్టడం, ఆయన మళ్ళీ చేయి పెట్టడం, ఇలా బాబా ఒళ్ళో కూర్చొని అలా నాతో చిన్న పిల్లవాడిలాగా బాబా ఆడించేవాడు. So then Baba said, "Okay, let's play this other game where you can see the fingers of one hand in your other fist, and you're supposed to try and catch both of the fingers." So again, every time it was my turn, I would always get hold of the wrong finger. అయితే ఆ తర్వాత చేతిలో చేయి వేసి కొట్టుకోవడం అయిన తర్వాత ఇంకొక ఆట బాగా ఆడించారు. వేళ్ళన్ని ఇట్లా గజిబిజిగా పెట్టేసి ఇంకో చేతులు పెట్టేసి ఇది ఏ వేలు చెప్పు అంటే ఎప్పుడు నేను సరి అయింది కాకుండా ఈ వేలు తప్పుగా చెప్పేవాడిని. బాబా ఎప్పుడు నన్ను ఓడించేవాడు అన్నమాట. So of course, my ego as a child of the devil of me, I said, "Baba, it's not fair, you're cheating." అయితే అప్పుడు నేను బాబా అన్నాను, బాబా నేను చిన్న పిల్లవాడిని నన్ను మోసం చేస్తున్నావు, ఎప్పుడు నాకు తప్పు వేలు చూపిస్తున్నావు, నేను ఓడిపోతున్నాను అన్నారు ఆయన. So Baba was very surprised, and he turns around to the monkey and says, "Look at this boy. I'm God, and he's accusing me of cheating." అప్పుడు బాబా మండలి వాళ్ళని పిలిచి, చూసావా ఈ కుర్రవాడు, నేనేమో భగవంతుడిని, నన్నే నువ్వు నాకు మోసం చేస్తున్నావు అంటున్నాడు వీడు అని మండలి వాళ్ళతో బాగా చెప్పేవారు. So for the one time in my life, a clever thought came to me, and I said, "Baba, you're not cheating as God, you're cheating as my uncle." అప్పుడు నేను కూడా తెలివిగా సమాధానం చెప్పాను, బాబా నువ్వు భగవంతుడిగా మోసం చేయట్లేదు, నా పెద్దనాన్నగా నువ్వు మోసం చేస్తున్నావు అన్నాడు. Now, this is the space age, so we can fast forward. So now I'm going to the time when at the age of 13 I left to move to England, and then the
opportunity I had to come and visit the Baba was from December 1964 to March 1965. Yeah, sorry. ఇది నాకు 13 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు మేళందారులో బాబా ఉన్న టైంలో అక్కడికి వెళ్ళే ఒక అవకాశం వచ్చింది. So on our arrival at Delta, we were first met by Dr. Goyer, and she said, Baba is not well. He has spondylitis and he's wearing a neck brace, a collar. So when you embrace him, be gentle. అయితే అప్పుడు వెళ్ళగానే గోహర్ నాకు చెప్పింది, బాబాకి కొంచెం మెడల్ నొప్పి ఉంది, ఇదంతా ఆయన సరిగ్గా మెడల్ తిప్పలేకపోతున్నారు, కాబట్టి ఆయన ఆలింగనం చేసుకున్న ఆయన ఒళ్ళలో కొంచెం జాగ్రత్తగా ఆయనతో వ్యవహరించాలి అని నాకు కొంచెం హెచ్చరిక చేసింది గోహర్. So when it was my turn to embrace Baba, Baba was sitting in his chair in Mandi Hall. I went up to Baba and very gently embraced him. And as I was moving back, Baba held me firmly and he says, "What's the matter with you, young boy? Haven't you had a good breakfast today? You're not strong." అయితే మరి ఆయన సర్వజ్ఞుడు కదా, మరి గోహర్ చెప్పింది కదా అని నేను వెళ్ళి బాబా నా టర్ను లాగా నా వంతు వచ్చినప్పుడు మెల్లగా ఆయనకి ఏమి బరువు పడకుండా నెమ్మదిగా ఆలింగనం చేసుకుని వెనుదిరుగుతుంటే బాబా మళ్ళీ నన్ను లాగి, ఏంటి ఏమైంది, ఇంత గురువాడివి, ఇంత ఏం నీలో బలం లేనట్టుగా కనబడుతున్నావు నువ్వు, అంత నెమ్మది ఏంటి అని అడిగారు బాబా నన్ను. అప్పుడు బాబా అన్నాడు, అలా కాదు, నాకు గట్టిగా ఆలింగనం ఇయ్యి, ఎప్పుడు నువ్వు ఇచ్చే రకంగా నాకు ఆలింగనం ఇవ్వమని అడిగారు బాబా. A little later on, Baba did say this, that the burden of this universe is resting so heavily on his head that if I didn't wear this collar, my neck would break. అప్పుడు బాబా కొంచెం గంభీరంతో చెప్పారు, ఈ విశ్వం యొక్క భారం అంతా నా తల మీద ఎంత ఎక్కువగా ఉందంటే, ఈ మెడకు అప్పుడు ఆయన స్పాండిలైటిస్ వచ్చిన వాళ్ళు ఆ బెల్ట్ పెట్టుకుంటారు కదా, ఇది పెట్టుకోకపోతే నా తల అణిగిపోయేలాగా ఉంది, అందుకని ఇది పెట్టుకున్నాను అని ఆయన బాబా చెప్పారు. So as I said, from December 64 to March 65, Baba would allow us to come and visit him in Marazan 2-3 times a week, and it was like going and visiting the family. It was quite a few apart from Baba, my uncle, Mani, and my aunt. Quite a few of the Mani were also family to us. And it was one of the days when I was seated with Baba in Mani Hall that Baba turns to me and says, "Baba, don't worry, I've already chosen the right girl to be your wife." అలా అది డిసెంబర్ 64 నుంచి మార్చి 65 బాబా కొంచెం అనారోగ్యంగా ఉన్న సమయంలో మళ్ళీ నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, నువ్వేమీ చింతించవలసిన పని లేదు, నీ కోసం సరి అయిన అమ్మాయిని నేను వెతుకుతున్నాను, నేను ఎంచుకుంటున్నాను అని బాబా నాకు చెప్పారు. I was 20 years old at this time. I thank Baba, and then for the rest of the visit, no further mention was made. Baba didn't give me any clues as to who this right girl is. And then the time came for me to return back to my life in England. By this time I was working, and then 3 years went by. And now we're fast forwarding to October or November of 1967, when I get a telegram from Baba asking me if I'm ready to get married. అలా 65వ సంవత్సరంలో నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నీ కోసం సరి అయిన అమ్మాయిని
వెతుకుతున్నానని చెప్పినప్పుడు ఎవరు ఏమిటి ఏ రకమైనటువంటి సూచన కూడా బాబా చెప్పలేదు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. నాకు 27 వయసు అప్పుడు. 20 నుంచి 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 3 సంవత్సరాల తర్వాత 67 నవంబర్లో బాబా నాకు టెలిగ్రామ్ చేసి, నువ్వు ఇప్పుడు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని టెలిగ్రామ్ పంపించారు నాకు. So I sent a telegram back to Baba saying, Baba, anytime you want me to, I'll be happy to get married. And then in turn, Baba sent me a telegram back to say he's happy with my answer. And then he instructs my father to come to India on a visit. This is December of 67. And before coming, he said, make sure you get some large photographs of Dara with you. అయితే అది ఆ టెలిగ్రామ్ కు నేను సమాధానం పంపించాను. బాబా మీరు ఎప్పుడంటే అప్పుడే నేను సిద్ధం అని బాబా మళ్ళీ టెలిగ్రామ్ పంపించాను. అప్పుడు బాబా మా నాన్నగారు లండన్ లో ఉంటే ఆయనకి ఏదో ఒక రకంగా నువ్వు ఇక్కడికి రా, వచ్చేటప్పుడు దారాజీ ఒక పెద్ద సైజ్ ఫోటో ఒకటి తీసుకొని రా అని మా నాన్నగారికి కబురు పంపించారు. So my father came to be with Baba at Verazar and stayed there till I think the beginning of February. And during that time, everything unfolded. And so I came back from his visit with Baba. That's when I first got to know that the girl that Baba had chosen for me was named Amit. I never heard of her till then. And we were going to get married in December of 1968. The date was set for 23rd. And now I think Amit needs to fill in this side of the story before I continue. So now I can take a nap. అయితే అలా మా నాన్నగారిని ఫోటో తీసుకెళ్లి బాబా కలిసి మళ్ళీ వెనక్కి ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత నాకు చెప్పారు. అప్పుడు బాబా డేట్ కూడా ఫిక్స్ చేశారు, 23వ డిసెంబర్ 1968. ఆ సెలెక్ట్ చేసిన అమ్మాయి ఎవరు అంటే మీ ముందు కూర్చున్న అమృత, ఆమెను సెలెక్ట్ చేశానని బాబా చెప్పారు. అప్పటి వరకు మాకు అంత పరిచయం లేదు, అయినా కూడా బాబా ఆమెను సెలెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆమెను సెలెక్ట్ చేశారు కాబట్టి ఆమె కారణం ఆమెకి ఇస్తున్నారు. అందుకని నేను కొంచెం ఇది చేస్తున్నాను. Jai Baba, everyone. Me too, I would like to thank you all for giving us so much love and inviting us on this beautiful occasion. And believe us, you people show us that you are so fortunate to meet us or give us your embrace. But believe us, we are really fortunate, and we thank Baba for giving us this opportunity to see so much love, His love through you all people. అయితే మేము మీరందరూ మమ్మల్ని పిలిచి ఈ అవకాశం మీరు మాకు కల్పించారు. మీరందరూ ఆలింగనం చేసుకొని మీ ప్రేమ మా మీద వర్షింపజేస్తున్నట్టుగా ఉంది. అది మా అదృష్టంగానే మేము భావిస్తాము. Okay, I'll just give you a little bit of my background. I mean, you've been introduced already. My family came to Meher Baba around your lifetime, and I'm so fortunate because I was born around the same time too. So even the fourth one doesn't remember, at a very young age, I was a couple of months old when I first met back Meher Baba and had his touch. నేను మా కుటుంబం గురించి ఎందుకంటే బాబా నవజీవనంలో ఉన్నప్పుడు మా కుటుంబం బాబా దగ్గరికి చేరింది. నేను కూడా అప్పుడే పుట్టాను. బాబాను దర్శించుకోవడం పసి వయస్సులోనే నేను బాబాను దర్శించుకునే అవకాశం నాకు లభించింది దేవాలయంలో. So I grew up in Dehradun, and family was completely with Meher Baba as we growing up, and lots of occasions like that, Baba meetings and gatherings and Baba bhajans and kirtans. So this was when our life was like yours. And growing up with Baba's atmosphere, with Baba people, Father will be visiting regularly in Meher Baba, will be bringing gifts from Baba, Mani Auntie, and
నాకు సంబంధం ఏర్పడటం, బాబా కార్యక్రమాల్లో బాబా సహవాసంలో పాల్గొనటం, బాబా మండలి వారితో మణి మెహరా వాళ్ళందరితో స్త్రీ మండలి వాళ్ళందరితో కూడా మేము కలవటం చేయటం మొదటి నుంచి మాకు అది అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ తర్వాత మాకు అవకాశాలు కలిగేవి. So now, growing up and knowing everything about Baba, but I knew about Meher Baba, Baba's Mehra, beloved Mehra, and his sister, and it's about his money. But I did not, and of course Baba's brothers, but did not know that any of Baba's brothers married or not got children. And so when I was around 17 and a half, I heard from Meher Baba, and that's the first time when I heard about Dai too. అలా మండలి వారందరినీ కలుస్తున్నాం, అందరితో మేము కలవటం, వెళ్ళటం, కార్యక్రమాల్లో పాల్గొనటం. కానీ ఎప్పుడు కూడా బాబా కుటుంబంలో ఈ దారా అనే ఈయన ఉన్నాడని కానీ ఆ కుటుంబంతో సంబంధం ఏర్పడుతుందని కానీ తెలియలేదు. నాకు 17 సంవత్సరాల వయసులో అప్పుడు ఇలా నా వివాహం దాదాపు జరుగుతుంది అని మొట్టమొదటిసారిగా నాకు తెలియవచ్చింది. So, as I said, when I was 17 and a half, still quite young age, I received a letter from Meher Baba. Baba always communicated with Father, asked about the children, but we children never communicated directly with Meher Baba. So, when I received a letter from Meher Baba, it was addressed to me, care of my father. It was very surprising. I was very surprised that I had received a letter from Meher Baba. So I went to my room and opened the letter. My father didn't open the letter. I opened the letter, and in that envelope, it was a nice big size envelope, which had a long letter from Baba, which of course Baba wasn't writing anymore, as you know. It was Amish's handwriting, but Baba had dictated the letter. అయితే ఆ 17 సంవత్సరాల వయసులో అంతకుముందు ఎప్పుడైనా బాబా మా నాన్నగారి పేరు మీద ఉత్తరాలు వచ్చేవి, కానీ ఆ ఉత్తరం ప్రత్యేకంగా నా పేరు మీద వచ్చింది. నా పేరు మీద ఉంది కాబట్టి మా నాన్నగారు కూడా దాన్ని చించి ఓపెన్ చేయలేదు, నాకే ఇచ్చి ఇది బాబా నుంచి డైరెక్ట్ గా నీకు వచ్చింది అంటే నేను నా రూమ్ లోకి వెళ్ళి దాన్ని తీసి చదివాను. ఈ నుంచి రాశారు, బాబా చెప్పి రాయించిన ఉత్తరాలు. So when I opened the letter, first thing, some photos fell out, and there were Dara's photos were kept in that envelope. And I just looked at the photos and I said, nice, good-looking man. And then I started reading the letter. Letter first mentioned Baba, right top of the letter, Baba said, read this letter carefully. Do not take as my order. I'm just asking you, would you marry my nephew, Dara? And then everything about Dara, how old is he, how much his education, about his parents. He's living in England now because of his education, because of his eyes problem. And everything a girl should know if she is ready to marry somebody. అయితే ఆ ఉత్తరం నేను ఓపెన్ చేసి ఇట్లా చేయగానే దాంట్లో ఒక ఫోటో కింద పడింది. కింద పడి ఇదేంటని తీసి చూస్తే దారా ఫోటో. బాగానే ఉన్నాడు అని అనుకున్నాను. అని ఆ ఉత్తరం తీసి చదివితే పైన బాబా మొట్టమొదటిసారిగా, ఆయన భగవంతుడే అయినా కూడా ఎంత మరి పరిపూర్ణమైనటువంటి మానవుడు, ఎంత పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అర్థమవుతుంది. దాంట్లో ఇది నా ఆదేశం కింద తీసుకోకు, ఇది నేను నిన్ను ఒత్తిడి చేయటం లేదు, నువ్వు ఇవన్నీ చదివిన తర్వాత చాలా ఇవన్నీ కూడా స్పష్టంగా చదివిన తర్వాత నిర్ణయం తీసుకోని చెప్పి దాంట్లో దారా ఏం చదివాడు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, అన్ని విషయాలు దాంట్లో చాలా స్పష్టంగా రాయించారు. So reading this letter, I didn't even read second time. Somehow Baba is asking me something, even though he said I'm not ordering you. It was more than order, more than his love he was sharing with me and asking me if I would marry him. So I said immediately, yes Baba. I sent a telegram to Baba and said, yes Baba, I would marry your nephew. And I didn't even want to, it came from Baba, so it was more than enough to say yes. అయితే అప్పుడు బాబా పైన హెచ్చరికలాగా చెప్పి ఇది నా ఆదేశం కింద తీసుకోవద్దు, నిర్ణయం నీదే అని చెప్పినా కూడా బాబా స్వయంగా అలా నాకు అడిగినప్పుడు, నువ్వు నా తమ్ముని కొడుకుని చేసుకుంటావా, పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు నాకు మాత్రం
సమాధానం పంపించాను. So when Baba received my letter, immediately he sent a telegram back to me and saying, I'm very happy with your answer and I would like you and your father, Shatrughan Kumar, to visit Meherazad so where they can discuss, talk in detail about the wedding. నేను ఎప్పుడైతే బాబాకు పంపించానో సమాధానాన్ని, బాబా మళ్ళీ వెంటనే టెలిగ్రామ్ పంపించి, నువ్వు మీ నాన్నగారు ఇద్దరు కలిసి మెహరాజాద్కి వస్తే వివాహం గురించిన వివరాలన్నీ మాట్లాడదాము అని భగవంతుడు ఆయన మాకు ఆహ్వానం పంపించారు మెహరాజాద్ రావడానికి. So this is a journey not only to be, getting prepared for marriage, but and now I'm seeing Meher Baba after many years. I was 3 or 4 years old when Baba came to Dehradun Darshan program in 1954. But as a young child, I remember his face, I remember but nothing in detail. And as we were told, he's Baba, he's God, we did prayer and everything. But now, as an adult, as a grown-up woman, it was my own journey, completely without my father's help. I was ready to go and see my beloved Baba. And it was like the first time to see how God looks like. బాబా డెహ్రాడూన్లో దర్శనం ఇచ్చినప్పుడు, నేను దర్శనం చేసుకున్నప్పుడు 4 ఏళ్ల వయసు నాది. అప్పుడు ఇంకా ఏది సరిగా తెలుసుకోలేని వయసు. ఇప్పుడు ఆ తర్వాత చాలా ఏళ్ల వరకు బాబా దర్శనం చేసుకోలేదు నేను. ఇప్పుడు ఏకంగా బాబా ఆయన తమ్ముని కొడుకుతో వివాహం కోసం పిలిచారు. అయినా ఆయన భగవంతుడు, ఆయన దర్శనం చేసుకోవడానికి అప్పుడు చూసిన బాబా గుర్తు, ఆయన మొహం, ఆయన ఇదంతా నాకు, ఆయన వదనం వర్చస్సంతా గుర్తున్నా కూడా ఆయన ఇప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవాలి అనే అటువంటి భావం నాకు మళ్ళీ కలిగింది. So my father and I started immediately after receiving telegram for our journey to Meherazad. And those days used to take a long time, like almost 3 days, and we had to go via Bombay and all that. But that time it passed really fast because I was completely thinking about Baba and all the time saying, what I'll do when I see God? Should I bow down to him? Should I embrace him? Should I do what I have to do? And then my heart is really beating very fast. That, oh, really? Really? I'm so fortunate that I'm going to see God now? And when I reached Meherazad, after a couple of days later, as soon as I came from the Mangi side, because my mind was so much, I want to see Meher Baba so badly, so much, that every monkey that I saw, they all looked like Meher Baba to me, like Baba Bhalia, Badu, but all whoever was sitting there, just for a short while, because I guess I was so desperate to see Meher Baba. చాలా అయిన తర్వాత అప్పుడు వెళ్తూ ఉంటే నేను బాబా దగ్గరికి వెళ్తుంటే నా హృదయం గుండె అన్ని కూడా కొంచెం ఆతురతతో ఇదిగా ఉన్నాయి. నేను ఎలా వెళ్ళాలి, బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం ఎలా చేసుకోవాలి, ఆలింగనం చేసుకోవాలా, ఏం చేయాలి అని ఇలా దీంతో వెళ్ళి మెహరాజాద్లో మేము చేరంగానే అక్కడికి వెళ్తే ముందు పురుష మండలి వైపు నుంచి బాబా దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా బాబా లాగానే కనిపిస్తున్నారు నాకు. So by the time we reached Meherazad, it was evening time, and Meheramani, they said Baba is resting, you won't be able to see. So I said, oh my God, I have to wait another night. It was already long enough for that longing to be with Baba. And before I could get really disappointed or something, I heard a clap, and I realized Baba was clapping. So Mehera and Mani, they left me outside the veranda. They went to Baba's room, and Baba sent a message, yes, I'm let them come. And now I can just imagine my condition that I will be in front of Mehera Baba. అలా నేను వెళ్ళి బాబా దర్శనం చేసుకోవాలనే ఆతృత లోపల ఉంది. కానీ మెహరా మళ్ళీ వాడు ఏం చెప్పారంటే, అది ఈవినింగ్ అయిపోయింది, వెళ్ళేసరికి సాయంత్రం టైం అయిపోయింది, ఈ రోజు కాదు బాబా దర్శనం రేపు అనగానే మీరు ఊహించవచ్చు నా లోపల అది ఎంత ఇదిగా ఉందో. నేను ఎప్పుడు దర్శనం చేసుకుందామని లోపల రహదారితో ఉంటే వాళ్ళు ఇంకొక రాత్రి నేను ఇంకా వేచి ఉండాలా అనే అటువంటి పరిస్థితిలో బాబా చేతులతో చప్పట్లు
వినబడింది. వెంటనే మెహరాబాద్ లోపలికి వెళ్ళారు బాబా దగ్గర. బాబా అన్నారు, అమృతాన్ని తీసుకెళ్ళండి, నేను చూడదలుచుకున్నాను అన్నారు. So, when I went to front of Meher Baba, and Baba is sitting on his bed. Most of you people been to Meher Baba's bed, and there's his cushion, his feet were on his cushion, and he was sitting there, and I saw him from the side first, and he looked very old, and he was hunched like that, down like this. He couldn't even turn his head, so with his hand he asked me to come and stand in front of him. అయితే బాబా, మీరందరూ చూసే ఉంటారు, హైదరాబాద్లో బాబా పడుకునే మంచం, ఆ మంచం కింద ఒక దిండు ఉంటుంది, ఆ దిండు మీద కార్డు పెట్టుకొని ఉంటారు. నేను ఇక్కడ సైడ్ నుంచి బాబా దగ్గరికి లోపలికి వెళ్ళగానే నాకు అంటే చిన్నప్పుడు చూసినది కదా, అప్పుడు చూసేసరికి బాబా ఎంతో చాలా వృద్ధాప్యంలో ఉన్నట్టు, చాలా కుంగి ఉన్నట్టు, ఇలా వంగి ఉన్నట్టు కనబడింది. బాబా చేతితో ఇలా రా వచ్చి దర్శనం చేసుకొని ఇలా చేయి ఊపి చూడు నాకు కంగి చేసినట్టుగా ఉంది. నేను ముందుకు వెళ్ళాను. So when I came in front of him, I don't know what I was expecting. I was maybe expecting Baba standing up, looking beautiful, all dressed up like God. So it was literally like, I won't say word disappointing, but it was like a where is Meher Baba? Where is God? There is no God. There is only a sick old man sitting. And I started shaking. I felt like I looked around for him. Where is Meher Baba? అంటే అక్కడ వెళ్ళేసరికి నేను అనుకున్నటువంటి మెహర్ బాబా, నా ఊహలో నా మనసులో ఉండే మెహర్ బాబా చాలా ఎంతో చురుగ్గా ఎంతో ఇదిగా నన్ను రిసీవ్ చేసుకునే భగవంతుడైన మెహర్ బాబా కోసం నేను వెళ్తే అక్కడ ఏదో ఒక చాలా వృద్ధుడైన ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా అనిపించేసరికి నాకు అదోలా అనిపించింది. ఈయన మెహర్ బాబా ఇంకెవరైనా ఉన్నారా అని చుట్టూ చూస్తున్నట్టుగా నాకు ఆ భావన స్ఫురించింది. So what else? There were tears that coming out, and I didn't know say Jai Baba to him or bow down to him. I'm just standing, and actually I had a feeling of leaving because I didn't see God. I just saw a sick old man. But fortunately, before I could leave the room, the tears are pouring from my eyes, and that moment I saw Meher Baba with his both arms coming up like that. When Baba's arm came up, I have no idea when I went for his embrace. And that embrace was not a sick old man's embrace. That embrace was so beautiful, so that's what I was missing, that's what I wanted. That touch was not a human touch. The touch was not, it was something so beautiful that I still remember that. అప్పుడు నా పరిస్థితి అలా ఉంటే చూసి ఇక బాబా స్వయంగా లేచి 2 చేతులు చాచి నన్ను వచ్చి ఆలింగనం చేసుకోమన్నారు. అప్పుడు నిజమైన మెహర్ బాబా నేను చూశాను. నా కళ్ళ నుంచి అశ్రుధారాలు అలా ప్రవహిస్తూనే ఉన్నాయి. అలా దర్శనం చేసుకోవడానికి ఎప్పుడైతే నేను వెళ్ళానో బాబా నిలబడి నాకు ఆలింగనం ఇస్తే అప్పుడు నిజంగా అది వృద్ధుడైన మనిషి కాదు, అది భగవంతుడైనటువంటి మెహర్ బాబా యొక్క ఆలింగనం నాకు దొరికింది. ఇక అనుభూతిని నేను ఇంకా ఏమి వర్ణించలేను కూడా. ఆ కన్నీటి ధారతోనే నేను ఆలింగనాన్ని అనుభవించాను. అది భగవంతుడు ఇచ్చిన ఆలింగనం. So that embrace, that was what I wanted, and that was, I remember, it was embracing my God, and that beautiful feeling was there. After some time later, he held my shoulders and brought me in front of him, and the expression on his face, there was a frown on his face. It's like I felt like God was trying to tell me, you human being, what you make me go through, I have to prove every time that who I am. అయితే అక్కడికి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన మెహరామాయి చూసి బాబా చెప్పినటువంటి విషయం ఆమె చెప్తుంది. మీరందరూ ఇందాక చెప్పినట్టుగా మీ అందరి మధ్యకు నేను వస్తాను, కానీ నా స్థితి ఏమిటంటే మీకందరికీ నేను భగవంతుడిని అనేటువంటిది నేను దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే దాన్ని నేను నిరూపించుకోవాల్సి వస్తుంది, నిదర్శనం ఇవ్వాల్సి వస్తుంది అని బాబా సంజ్ఞలతో చెప్పారు. And after that beautiful smile from him, I was at home, the real home with Baba. And I was so fortunate to stay there for a couple of weeks at Tamil Nashram and visit Meher Baba every day. And of course, as I said
did for this wedding, everything in detail. My family was told not to spend even 1 rupee on me. Everything will come from Meher Baba and Meheradi's monthly. Even my train ticket from Dehradun to Meherazad and all my beautiful saris and jewelry and clothes, everything what bride needs, I was offered by Meherazad monthly. And it's only I can say I'm very fortunate to receive so much from Baba and his family. అలా అప్పటి నుంచి ఆ దర్శనం అయిన తర్వాత 2 వారాలు అక్కడ ఉన్నాము. ఆ తర్వాత నేను డెహ్రాడూన్ నుంచి మెహరాబాద్ రావటం కానీ నేను కట్టే బట్టలు చీరలు అన్ని కానీ అక్కడి నుంచి బాబా మండలి వాళ్ళు పంపినవి నాకు వచ్చేవి. మా నాన్నగారికి చెప్పాను, బాబా ఈ క్షణం నుంచి నువ్వు 1 పైసా కూడా మీ అమ్మాయి మీద ఖర్చు పెట్టవలసిన పని లేదు అని. అప్పటి నుంచి నేను వాళ్ళతో ఒకదాన్ని అయిపోయాను. Just ensure that asked me to tell few details that time. One of the thing was Baba very, over the time in Meherazad, one day we were in Mandi Hall, Baba was brought to Mandi Hall, and Baba asked his Mandi, his close disciples, everybody was there, inside Mandi and his outside Mandi. His outside Mandi was like Sharosh K. Irani and his wife Viru, and then Adi K. Irani, who was his Mandi, but used to live outside, and Dr. Rankin and Nalinandala Chanji and his wife, and Meherji in detail, and of course all the Mandi, they were all invited one day to discuss the final wedding plan, that how many guests will be called and what time the wedding will be. So Baba, with his time was always, he wanted everything to be in hurry. So everything he gave the morning time, 22nd of December, which is Meher's birthday, we chose for our engagement, and 23rd of December Baba chose for our wedding. Morning 10 o'clock will be this little celebration will be there. Of course, no ceremony, just celebration. And after that, first and 22nd for Meher's birthday, there will be cake and party, and next day for the wedding there will be again party. And then అయితే బాబా దగ్గర మెహరాబాద్లో ఉండే మండలి వారు కాక అప్పుడప్పుడు బయట వాళ్ళు కూడా ఆది కేరాని సరోష్ వీళ్ళందరూ వస్తూ ఉండేవారు. వాళ్ళందరినీ బాబా పిలిచి అందరి సమక్షంలో ఈ పెళ్లి గురించి ఆయన ఎలా చేయాలి, ఎంతమందిని పిలవాలి, ఎలా ఉండదు. అయితే దాంట్లో ఏ రకమైనటువంటి కర్మకాండలు కానీ ఇవన్నీ ఏమీ జరగలేదు. కానీ ఒక ఉత్సవం లాగా మెహరా బర్త్డే 22 డిసెంబర్ రోజున ఉదయం 10 గంటలకు మా ఎంగేజ్మెంట్. అది అయిన తర్వాత మరునాడు 23 రోజు ఆ రోజు పెళ్లి. దానికి ఏమేమి చేయాలి, ఎవరెవరిని పిలవాలి అనే విషయం కూడా బాబా అందరినీ పిలిచి అందరితో ముచ్చటించి నిర్ణయం చేశారు. And as you all know, Baba dropped his body 1 month and 7 days later after this wedding. I mean, it's very short time. I mean, it's like 38 days. But yet that day, Baba, he took care of every detail. It just to show, we were fortunate that Baba chose me and Dara for that occasion, that how important a marriage between man and woman is. And so to this detail, that what the bride will wear, what Amrit will wear, he chose even sari too. He said, Amrit, what are you going to wear the wedding day? I said, Baba, I'm from a Hindu background. We usually wear bright, beautiful red, green saris with all gold work and all that. So Baba said, but Parsis and all the Western country all wear white. So why not we mix these 2 colors and you wear pink? I'm just trying to say that little details he gave for this wedding. అయితే బాబా ఎంత చిన్న విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకొని నిర్ణయాలు చేశారంటే, బాబా నన్ను అడిగారు, పెళ్లి రోజున నువ్వు ఏ రకమైన దుస్తులు వేసుకుంటావు అని. చెప్తే మేము హిందువులం కదా, అందుకని కొంచెం బాగా డార్క్ కలర్ అది సారీ మేము దాని మీద కూడా ఈ జరి వరకు ఉన్నటువంటి చీర నేను కట్టుకుంటాను అంటే, మరి వాళ్ళు పార్సీలు ప్లస్ ఈ క్రిస్టియన్స్ వాళ్ళేమో వైట్
తెల్ల దుస్తులే వేసుకుంటారు కదా, అందుకని అది కాదు ఇది కాదు రెండింటిని కలిపినట్లయితే వచ్చేటువంటి పింక్ కలర్ ఇది అని బాబా దానికి అంత చిన్న విషయం కూడా నిర్ణయించారు. Baba put his both hands together. He said, I will mix east and west, white and red, and then make pink. So he did with his both hands like that. And then after that, career, I will tell the rest. అయితే అలా బాబా ఇంకో విషయం కూడా నాకు చెప్పారు. ఎరుపు అది తూర్పు దేశాలకు చిహ్నం, తెలుపు పశ్చిమ దేశాలకు చిహ్నం, రెండింటిని నేను కలిపేస్తున్నాను అని అది కూడా బాబా చెప్పారు. Just a humorous incident that took place while Baba was arranging all discussing all the arrangements for the wedding. And as Amit said, Baba gathered most of his money in money hall, and he called people and Sarosh also to be there. Okay. Now, whenever there was any function, Baba would ask Vidu on many occasions to help with the catering. And likewise, on this occasion, Baba turns to Vidu and says, Vidu, now, what do you suggest we should serve as refreshments after the wedding? So, Vidu says, Baba, since there's a limited budget, I think we just serve snacky food like sandwiches and potato wafers and samosa and chura. And good suggestion. And then Baba said, what about drinks, refreshments? So we need to serve Baba again because of the limited money, the budget. I think we should serve orange squash. We buy bottles of concentrated orange squash, and from one bottle you can make many glasses, so it will be much more economical. So before she would finish, Sarosh butts in and says, orange squash? This is the wedding. It's not a children's birthday party. You can't serve orange squash at a wedding. You have to serve Coca-Cola. So Vidu says, but you can't afford, to serve Coca-Cola. So Sarosh said, no, it has to be Coca-Cola. You can't serve orange squash. And before you know it, both of them start arguing among themselves and totally forget Baba. అయితే వివాహం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే నిర్ణయాలు తీసుకునేటువంటి ఆ రోజు ఆ సందర్భంగా ఎప్పుడు బాబా సరోష్ భార్య విల్లును పెంచేవారు. తర్వాత ఎప్పుడైనా అక్కడ ఏం జరిగినా కూడా వంటల్లో దాంట్లో సహాయం చేసేది విల్లు. అందుకని విల్లు బాబా అడిగారట, విల్లు మరి పెళ్లికి మనం ఏమేం చేయాలి అంటే, అందరూ బాబా మరి మనకు డబ్బులు తక్కువ ఉన్నాయి, అందుకని చుడువా, సమోసా, శాండ్విచ్ ఇలాంటివన్నీ చేద్దాము, సింపుల్ గా అంటే సాధారణంగా చేద్దాము, ఎక్కువ ఆడంబరంగా వద్దు అనేది. అన్న తర్వాత దాని తర్వాత మరి డ్రింక్స్, దానికి ఏదో పానీయాలు ఉండాలి కదా, ఏం చేద్దాం అంటే వీళ్ళు అంటే ఏం లేదు, స్క్వాష్ బాటిల్ దొరుకుతాయి, అవి తెచ్చి వాటిలో నీళ్లు కలిసి ఒక బాటిల్కి 10 బాటిల్ అయిపోతుంది, అప్పుడు ఖర్చు లేకుండా దాన్ని బాగా చేయొచ్చు అంటే సరోష్ కోపం వచ్చిందట. ఇదేంటి నువ్వు బర్త్డే పార్టీ అనుకుంటున్నావా, ఇది పెళ్లి, అందుకని అది కాదు కోకా-కోలా ఇవ్వాలి అందరికీ అని సరోష్ అన్నారట. అయితే వాళ్ళిద్దరు దీని గురించి వాదోపవాదాలు చేసుకుంటుంటే బాబా ఉన్న విషయం మర్చిపోయారు వాళ్ళు. అక్కడ ఇదంతా నేనేం చేసేది బాబా కదా. So Baba just sat there listening to them arguing for his wife, and then he clapped. Back to their services. So Baba turns to Vidu and says, Vidu, what's the problem? So Vidu says, Baba, because of this limited budget, I suggest we serve orange squash as drinks. And so she said, how can you serve orange squash as
వాటి వాదోపవాదాలు జరగనీయని మొదట్లోనే ఆయన కల్పించుకునేవారు కాదు. అది ఎప్పుడైతే ఇంకా కొంచెం ఆ స్థాయికి చేరుతాయో అప్పుడు బాబా క్లాస్ చేసేవాడిని చప్పట్లు కొట్టి ఇంకా ఆగలి చాలు మీ వాదోపవాదాలు, ఏమిటి సమస్య అంటే ఆమె డబ్బు లేదు బాబా అందుకని స్క్వాష్ బాటిల్స్ తోని దాన్ని డ్రింక్ చేస్తే బాగుంటుందని నేను అంటున్నాను. సరోష్ ఏమో లేదు కోకా కోలా ఇవ్వాలి అందరికీ అంటున్నాడు. అంటే బాబా అన్నాడు సరే అది కాదు ఇది కాదు మధ్య మార్గం, అందుకని సగం కోకా కోలా సగం స్క్వాష్ అని బాబా దాన్ని మధ్య మార్గం నిర్ణయం చేశారు. So we seem satisfied for a little while, but then she says, no Baba, but there is a problem. So Baba says, what problem do you? So we said, Baba, everybody will just drink the Coca-Cola and the other squash will be left. అప్పుడు వీళ్ళు చెప్పినారు బాబా దానివల్ల సమస్య వస్తుంది, ఏంటి సమస్య అని బాబా అడిగితే అందట కోకా కోలా అది రెండు పెడితే అందరూ కోకా కోలానే తాగుతారు, అది అలాగే మిగిలిపోతుంది, కోకా కోలా సరిపోవచ్చు. So Baba says, you're absolutely right, Velu, but once they finish drinking the Coca-Cola, they'll have to drink the other squash, the problem solved. బాబా అన్నారట ఎందుకంటే కోకా కోలా నువ్వు సగమే చేస్తున్నావు కదా, సగం ముందు తాగిన వాళ్ళకి కోకా కోలా వచ్చేస్తుంది, అది అయిపోయిన తర్వాత అందరూ స్పాష్ తాగవలసిందే కదా, దాని వల్ల సమస్య తీరిపోతుంది, ఏ బాధ లేదు అన్నారు. Now we'll say come to the actual back to the day of the marriage engagement. Well, Something exactly. So, Baba had arranged for us to engage on the same day as Valentine's Day. So, in front of Baba, we exchanged our engagement rings, and Baba blessed us. We got into Baba. Actually, Baba wasn't allowing anybody to bow in him, so he got God was on his hand. And then, of course, the intention turned to Mira's birthday. So there was a cake that was bought by Nawaz for Mira's birthday, which of course was cut in front of Baba. We all wished Mira a happy birthday. There was some lovers, Baba lovers, they thought, Baba committed them to sing songs. So there was a little entertainment, and then Baba retired to his room, and of course the guests there, and but also Baba instructed Mera to stay on the veranda and have all the guests go by and wish her happy birthday. అలా బాబా 22వ తేదీ ఎంగేజ్మెంట్ కి వాళ్ళకి ఉంగరాలు తెప్పించారు. తర్వాత అప్పుడు బాబా కొంచెం ఆరోగ్యం బాగాలేదు కనుక బాబా మెడలో కాకుండా బాబా చేతికి మేము పూలహారం బాబా చేతి మీద వేసేసి మేము బాబా దర్శనం చేసుకుంటాం. అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా చేస్తుంది. బాబా మెహ్రా బర్త్డే కూడా కాబట్టి ఆ రోజు కేక్ కటింగ్ కూడా వచ్చింది. అందరూ వరండాలో కూర్చొని ఉన్నారు. వరండాలో బాబా మెహ్రా బర్త్డే సందర్భంగా కేక్ పోయడము ఈ కార్యక్రమం అంతా ఎంగేజ్మెంట్ అట్లా బాబా సమక్షంలో జరిగింది. So next day, 23rd, was the wedding day, and same thing, Baba wanted everything in the morning. So we were all asked to dress up quickly early in the morning and come to Baba's porch. There Baba, even though Baba, as I said, he dropped his body 37 days later, he looked beautiful, wearing beautiful pink coat, and you must have seen that film. Looked really beautiful, glowing, completely looked healthy, and so he was brought
got there, and I'll tell you in short the ceremony. Baba was holding our wedding ring. We picked up our wedding rings from Baba's hand and put it on each other's finger. And then marriage came to the stage and husband and wife. Then we garlanded Baba. After garlanding Baba, as Baba wasn't allowing that time on his neck, so we gave it in his hand and he dropped it there. So after garlanding Baba, Baba said, what about garlanding each other? So we said, we didn't know, there was no arrangements for that. To tell you that how fortunate we were, Baba asked us to pick up 2 garlands from his feet and garland each other. So that's how we got married. అయితే అప్పుడు బాబా ఆ రోజు నేను దర్శనం చేసుకున్న రోజు ఎలా ఉందో ఆ రోజు మాత్రం మంచి కోట్లు వేసుకొని చాలా ఉత్సాహంగా చాలా ప్రకాశవంతంగా బాబా ఎలా ఉన్నారంటే మరి ఆ రోజు నుంచి నెల 7 రోజుల్లో శరీరం వదిలేశారు. కానీ ఆ రోజు ఆ పెళ్లి సందర్భంగా బాబా ఉన్నటువంటి ఆ ప్రకాశం ఆ ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా కూడా ఉంది, ఇప్పటికీ మీరు చూడవచ్చు. ఆ రోజు బాబా ఎంత ఆకర్షణీయంగా ఎంత ప్రకాశవంతంగా ఉన్నారండి. ఆయన వచ్చారు ఆ మేరాజాలు ఆయన రూపక వరండాలో వచ్చిన తర్వాత ఆయన చేతిలో మేమిద్దరం మార్చుకోవాల్సినటువంటి ఉంగరాలు ఆయన చేతిలో ఉంటే మేము ఆ ఉంగరాలు తీసుకొని మార్చుకున్నాము. బాబా మెడలో వేయకూడదు అప్పుడు, ఎందుకంటే బాబా ఆరోగ్యం దృష్ట్యా బాబా చేతికి మేము పూలహారం దొరికితే బాబా దాన్ని ఇలా కింద పాదాల దగ్గర వదిలేశారు. అప్పుడు బాబా నాకు పూలదండ వేశారు, సరే పెళ్లి వాడు కదా మీరు పెళ్లి చేసుకున్నవాడు మీరు పూలదండలు మార్చుకోరా అన్నాడు బాబా. అంటే అప్పుడు మాకు అనుకోలేదు అది మరి పూలదండలే తెలియదు ఎవరు. బాబా అన్నాడు నా కాళ్ళ దగ్గర ఉన్నాయి 2 పూలదండలు తీసుకొని మీరు మార్చుకోండి అన్నారు. సో బాబా పాదాల మీద ఉండే 2 పూలదండలు తీసుకొని మేము ఒకరికొకరు వేసుకున్నాం. అలా మా వివాహం బాబా పాదాల మీద ఉన్న పూలదండలు మార్చుకోవడంతో మా వివాహం జరిగింది.